2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. Hi all, welcome to Mindful Millionaire series. Rewire your brain to live rich, happy and successful life. మనం ప్రీవియస్ వీడియోస్లో మనం బ్రెయిన్ ఎలా ట్యూన్ చేసుకొని రీవైర్ చేసుకొని మనం డబ్బులు ఎలా సంపాదించుకోవచ్చు, న్యూరో సైన్స్ కాన్సెప్ట్స్ తెలుసుకొని మనం ఫినాన్షియల్ ఫ్రీడమ్ని ఎలా సాధించవచ్చు అని కొన్ని వీడియోస్లో మనం మాట్లాడుకున్నాం. సో ఈ వీడియోలో మనం ఒక అద్భుతమైన కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో అదేంటంటే మనం డబ్బుని ఎలా సంపాదించవచ్చు, ఎలా సాధించవచ్చు, అనుకున్న లక్ష్యాలు ఎలా సాధించుకోవాలి అని అనుకున్నప్పుడు భగవద్గీత నుంచి మనం ఎలా తీసుకోవాలి, దాని నుంచి ఎలా నేర్చుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. అయితే చాలామంది డబ్బు కోసం పరుగులు తీస్తుంటారు, చాలా ఆతృతతో భయంతో డబ్బులు సంపాదించాలి అనుకుంటారు. అయితే వీటన్నిటి కోసం ఎన్నో కాన్సెప్ట్స్ మనం మాట్లాడుకున్నాం. కానీ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు అంటే, మనందరికీ ఇష్టమైన శ్లోకం, తెలిసిన శ్లోకం, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోస్త్వ కర్మని. సో మనందరికీ తెలిసిన శ్లోకం కదా ఇది. ఇందులో ఏమంటారు, సింపుల్గా మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటే ఫలితాల మీద ఆశపడకు అని చెప్తూ ఉంటారు. అయితే మనందరికీ ఒక డౌట్ వస్తుంది, ఫలితాల మీద ఎలా ఆశపడకుండా ఉంటాం? మనం చేస్తున్న ఏ పనైనా ఫలితాల కోసమే కదా. అంటే ఏ పని చేసినా నాకు ఈ రిజల్ట్ కావాలి అనుకుంటాం. అయితే శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నారు అంటే, నువ్వు ఫలితాల మీద ఎక్కువసేపు ఆశపడితే, దాని మీదే డిపెండ్ అవుతే నువ్వు ప్రస్తుతం ఉన్న పనిని ప్రాపర్గా చేయలేవు అని చెప్తూ ఉంటారు. దీన్ని రియల్ టైంలో చూసుకుంటే ఒక స్టూడెంట్ ఉన్నాడండి. స్టూడెంట్ నేను ఎగ్జామ్లో పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా అని రిపీటెడ్గా, అమ్మో నేను ఫెయిల్ అవుతానేమో, అమ్మో పాస్ అవుతానా లేదా, పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా అని ఆలోచిస్తూ ఉంటే ప్రజెంట్ మూమెంట్లో తను చేయాల్సిన పని ఏంటి? చదవటం. దాని మీద ప్రాపర్గా ఫోకస్ చేయలేడు. ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్న వ్యక్తి, నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతానా రిజెక్ట్ అవుతానా, సెలెక్ట్ అవుతానా రిజెక్ట్ అవుతానా అని ఎక్కువగా ఆలోచిస్తే ప్రజెంట్ మూమెంట్లో ప్రాపర్గా పర్ఫామ్ చేయలేడు. అదే ఒక బిజినెస్ ఓనర్ ఉన్నాడు, నేను బిజినెస్ పెడితే సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా, సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అని ఆలోచిస్తే ప్రజెంట్ మూమెంట్లో ప్రాపర్గా నిర్ణయాలు తీసుకోలేడు. అలాగే మనం ఎప్పుడైతే ఫ్యూచర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టామనుకో, రిజల్ట్ మీద ఎక్కువ ఫోకస్ పెడితే ప్రజెంట్ మూమెంట్లో ఏదైతే పని చేస్తున్నామో దాన్ని ప్రాపర్గా మనం చేయలేము అని శ్రీకృష్ణ పరమాత్మ ఒక అర్థంలాగా మనం చెప్పారు. దాని నుంచి మనం డీకోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్లో మనం మాట్లాడుకోవాలంటే, చాలామంది ఏమంటారంటే, నాకు ఈ ఫలితాలు వస్తేనే నేను దాని మీద ఫోకస్ చేస్తా, నాకు ఈ ఫలితం వస్తేనే నేను ఈ పని చేస్తా అని అనుకుంటారు. దీన్ని సింపుల్గా ఎలా ఆలోచించుకోవచ్చు చూడండి. ఇక్కడ నేను ఒక పిక్చర్ చూపిస్తున్నా. మనం ఒక విత్తనం నాటాం, నీట్గా ఒక గ్రౌండ్లో ఒక మట్టిని చదును ఒక విత్తనం నాటాం. అది మొక్క అయ్యి ఒక ఫలం ఇవ్వాలి అంటే, ఒక పండు ఇవ్వాలంటే ఎంతకాలం పడుతుంది? అఫ్కోర్స్ చాలా రోజులు పడుతుంది కదా. అలాగే నువ్వు ఒక పని నేర్చుకుంటున్నావు, ఒక స్కిల్ని బిల్డ్ చేసుకుంటున్నావు. ఆ స్కిల్ బిల్డ్ చేసుకొని దానికి తగ్గట్టు రిజల్ట్ రావాలన్నా, అది ఫినాన్షియల్ పరంగా కావచ్చు, ఏ రకంగా అయినా అవ్వచ్చు, దానికి రిజల్ట్ రావడానికి కొంత సమయం అనేది పడుతుంది. మనం ఆ సమయం ఇస్తున్నామా లేదా? లేదు. చాలామంది ఏంటంటే చాలా అటాచ్డ్ అయిపోతారు, అవుట్కమ్ మీద చాలా అటాచ్డ్ అయిపోతారు. దానివల్ల అటాచ్డ్ అయిపోవడం వల్ల ప్రజెంట్ మూమెంట్లో టెన్షన్, యాంగ్జైటీ, ఫియర్ ఎక్కువ అయిపోయి ఈ పనిని ప్రాపర్గా చేయలేరు. సో ఎలాగైతే ఒక సీడ్, ఒక విత్తనం నాటినప్పుడు రిజల్ట్ రావడానికి, ఒక పండు రావడానికి ఎలాగైతే సమయం పడుతుందో, మనం అనుకున్న లక్ష్యాలు సాధించడం కోసం కూడా సమయం పడుతుంది అని మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. సో లాంగ్ టర్మ్ విజన్ అనేది ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్, చాలా అవసరమైనది. ఇంకా మనం డీటెయిల్గా మనం మాట్లాడుకుంటే, హెల్త్ పరంగా చూసుకుంటే, హెల్త్ని నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే నేను రైట్ ఫుడ్ తింటున్నానా లేదా, ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటున్నానా లేదా, ప్రాపర్గా నిద్రపోతున్నానా లేదా అనేది నువ్వు మెయింటైన్ చేసుకుంటే, దాని మీద ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా నీ హెల్త్ బెటర్ అవుతుంది. సెకండ్, వెల్త్ పరంగా చూసుకుంటే నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఆ మనీని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేస్తున్నావా, ప్రాపర్గా మనీని మేనేజ్ చేసుకుంటున్నావా? ప్రాపర్గా మనీ మేనేజ్ చేసుకుంటే నువ్వు ఏదైతే లక్ష్యం అనుకుంటున్నావో, నువ్వు ₹1,00,00,000 సంపాదించాలి అనుకున్నది ఆటోమేటిక్గా నువ్వు సాధించగలుగుతావు కదా. దాని మీద నువ్వు ఎప్పుడైనా ఫోకస్ చేస్తున్నావా? కెరీర్ పరంగా, బిజినెస్ పరంగా నువ్వు కంటిన్యూస్ ఎఫెక్ట్స్ పెడుతున్నావా? నువ్వు కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెట్టి దానికి అవసరమైన స్కిల్స్ నువ్వు నేర్చుకుంటే, ఎవరితో కంపారిజన్ చేసుకోకుండా నువ్వు అనుకున్న పనులు నువ్వు చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా నువ్వు అనుకున్న లక్ష్యాలు సాధిస్తావు కదా. దాని మీద మనం ఫోకస్ చేయాలి. సో ఫోర్త్ వన్, రిలేషన్షిప్లో మనం అద్భుతంగా మనం ఉండాలి అని అనుకున్నా,
ఆ రిలేషన్షిప్ని ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలనుకున్నా మనం లవ్ అనేది ఇస్తున్నామా, రెస్పెక్ట్ అనేది, ప్రెజెన్స్ అనేది ఇస్తున్నామా, మనకి నచ్చిన వాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నామా, అది లీడర్స్లో అయినా సరే ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కావచ్చు, పిల్లలతో అయినా కావచ్చు, పేరెంట్స్తో అయినా కావచ్చు, ఎవరితో అయినా సరే ఆ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవ్వాలి అంటే ఆ ప్రెజెన్స్, టైం, రెస్పెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇమ్మీడియట్గా మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీరు ఒకరిని ప్రేమిస్తున్నారు, వాళ్ళు అంతే ప్రేమ మన మీద చూపెట్టాలి అంటే టైం పడుతుంది ఖచ్చితంగా. సో కొంచెం పేషెన్స్గా ఉండండి, మీరు ఖచ్చితంగా అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. మీ హెల్త్ పరంగా, వెల్త్ పరంగా, కెరీర్, బిజినెస్ పరంగా, రిలేషన్షిప్ పరంగా అద్భుతమైన లైఫ్ని లీడ్ చేయాలంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ఈ శ్లోకాన్ని మనం ఎప్పుడు గుర్తు తెచ్చుకోవాలి. అండ్ మనం అనుకున్న లక్ష్యాలు ఖచ్చితంగా మనం సాధిస్తాం. మీకు ఇంకా అద్భుతమైన ఫలితాలు కావాలి అని అనుకున్న, అద్భుతమైన వీడియోస్ కావాలి అని అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఎలాగైతే అర్జునుడు తన లోపల సందేహాల్ని దాటుకుంటూ వెళ్ళి ఒక వీరుడిలాగా నిలిచాడో, నీ జీవితంలో కూడా ఒక వీరుడిలాగా నిలవాలి అని అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను వీరుడిని, నేను అనుకున్న లక్ష్యాలు సాధిస్తానని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసి మీ బెస్ట్ ఫ్రెండ్కి ఈ వీడియో షేర్ చేయండి. మీరు ఈ వీడియో ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి కోసం ఒక ఫ్రీ బోనస్ ఇస్తున్నాను. అదేంటంటే, ఎవరైతే లైఫ్లో అనుకున్న లక్ష్యాలు సాధించాలి, ఒక పెద్ద డ్రీమ్ని రియాలిటీ చేసుకోవాలి అని అనుకుంటారో, ఒక స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని అనుభవించాలి అనుకుంటారో, వాళ్ళందరి కోసం నేను ఒక 2 hour ఫ్రీ మైండ్ఫుల్ మిలినియర్ అనే మాస్టర్ క్లాస్ క్రియేట్ చేశాను. సో హెల్త్ పరంగా, వెల్త్, కెరియర్, బిజినెస్ పరంగా, రిలేషన్షిప్ పరంగా ఒక అద్భుతమైన లైఫ్ని లీడ్ చేసి ఆనందమైన లైఫ్ని లీడ్ చేయాలి అనుకుంటారో వాళ్ళందరి కోసం క్లారిటీ పెంచుకోవాలి అని అనుకున్న ఈ సెషన్ ఉపయోగపడుతుంది. సో తెలుగువారు ప్రపంచాలు ఎక్కడున్నా ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వచ్చు. సో కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ ప్రోగ్రాంలో రిజిస్టర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.